భూ సమస్యల పరిష్కారానికి లంచం ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు రైతుల్ని పీడిస్తున్న వైనం ప్రకాశం జిల్లా కనిగిరిలో వెలుగు చూసింది. కనిగిరి మండలం పునుగోడు పంచాయతీలో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియాతో పాటు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూ సమస్యలను కలెక్టర్కు అర్జీల రూపంలో అందజేశారు. తహసీల్దార్పై అనేక ఫిర్యాదులు అందాయి. మ్యూటేషన్ కోసం 2.5 లక్షలు చెల్లించాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ రైతు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారి తన కుమారుడితో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ను కలెక్టర్కు వినిపించారు. ఈ విషయంపై ఆగ్రహించిన కలెక్టర్ రైతుల అర్జీల స్థితిగతులను వెంటనే చూపించాలని తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డిని అడగ్గా ఆయన నీళ్లు నమిలారు. రెవెన్యూ సదస్సులో సంబంధిత రెవెన్యూ రికార్డులు లేకుండా ఎలా వస్తారని తహసీల్దార్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సక్రమ నివేదిక ఇవ్వాలని అక్కడే ఉన్న ఆర్డీఓను ఆదేశించారు. మ్యూటేషన్ ఎప్పుడు పెట్టారు? అది ఓపెన్ చేసి చూపించండి. పైలట్ లో మీకు రిజిస్టర్డ్ నాట్ రిజిస్టర్డ్ రెండు కూడా కాపీ చేశారు. మరి దీంట్లో అయి ఉంటుంది కదా. ఈ కేసుని ఓపెన్ చేసి చూపించడానికి ఏంటి? అప్లికేషన్ పెట్టినది ఎప్పుడు, ఏ రోజు రిజెక్ట్ చేశారు అది చూపించండి. ఇక పెడుతున్నప్పుడు కంప్లీట్ అయినా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు వస్తారు, కంప్లైంట్స్ తీసుకుని వస్తారు. దానికి చూడడానికి డాక్యుమెంట్స్ కావాలి, తీసుకువెళ్లాలన్నది కామన్ సెన్స్. కథలు చెప్తున్నారు. ఇవి అన్ని చెప్పకండి. ఇక్కడ ఫిజికల్ గా ఇక్కడ పెడుతున్నప్పుడు ఇక్కడ వస్తారు కదా అండి. ఆల్రెడీ కంప్లైంట్స్ ఇచ్చినాక మళ్ళొకసారి వస్తారు. హలో బ్రో, మాది పునుగోడు వరికోటి మహేష్ని. అది ఫైల్స్ ఎక్కడి వరకు వచ్చాయి బ్రో మావి? అదే అమౌంట్ చెప్పారంట కదా మీరు. ఎంత చెప్పారు బ్రో? ఆమె ఎంత మాట్లాడింది చెప్పండి, మీరు మాట్లాడి చేపిస్తాండి. ఇప్పుడు మీరు కమిట్ అయింటారు కదా బ్రదర్ ఆమెతో. ఆమె ఎంత చెప్పారు మీరు? ఏంటంటారు మీరు 250 చెప్పారంట కదా. మీరు ఎంత చెప్పారు? మీరు ఎంత ఇస్తున్నారు? మేము 160 గానీ 170 గానీ ఇస్తామని చెప్పాం. అది బ్రదర్, ఇప్పుడు మీకు ఫైల్ చేయించుకున్నంటే ఫోన్ లో అయితే మాట్లాడండి అంటారు కదా. మీరు ఏదో దూరంలో ఉంటారని చెప్తున్నారు. నేను బెంగళూరులో ఉండేది. మళ్ళీ ఫోన్ లో మాట్లాడి రికార్డు చేయడం ఏదో చేస్తుంటారు జనరల్ గా. మేమైతే ఫోన్ లో మాట్లాడాలంటే మాట్లాడండి, పర్ పర్సన్ రమ్మని చెప్తాను. మీరు వచ్చి చేయించుకుంటారా? ఇబ్బంది లేదు బ్రదర్, మాట్లాడి ఇబ్బంది లేదంటే మాట్లాడతారు. అదే అమౌంట్ చెప్తే మా వాళ్ళు చెప్పడానికి బ్రో, అందుకని. ఇప్పుడు మేడం చెప్పింది కదా, 10 తగ్గించి 20 తగ్గించి చెప్పాలి, చేయించేస్తాం. అదే 250కా 10-20 బ్రో తగ్గించేది? ఎంత తగ్గించి చెప్పండి మీరే. అదే చెప్పాను కదా, 160 గానీ 170 గానీ. విస్తీర్ణం ఎక్కువ ఉంది, ఓల్డ్ రిజిస్టర్. అది మామూలుగా రిజిస్ట్రేషన్ అయి చేయించుకుంటే కాస్ట్ ఎక్కువ అయింది. 2 ఎకరాస్ విస్తీర్ణం ఎక్కువ ఉంది బ్రదర్. ఆమె చెప్పింది కాబట్టి సరే, నేను కూడా మీరు మళ్ళీ రిక్వెస్ట్ చేశారు కాబట్టి 220కి అయితే ఫైనల్ చేస్తాను. ఓకేనా? లేకపోతే కుదరదు అంటారా? కుదరదని ఏం లేదయ్యా, మీకు ఈ ఉద్దేశం చేయించుకునే ఉద్దేశం ఉంటే అటు ఇటు చేయించుకోండి. అది అంతే బ్రో, అంత అమౌంట్ అంటే మేము కట్టలేం కదా. ఫైనల్ గా 2 ఇస్తారా? అయిపోతే ఇంకంతకంటే మేము చేయలేము. 160 అంత అయితే ఇస్తాం బ్రో. సరే అయితే ఇంకా అంత మాట్లాడుతుంది బ్రదర్.